నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని వీడి గొంతులో యాసిడ్ పోసేస్తాను. వద్దురా, వాడిని ఏం చేయొద్దు. ఫ్లాట్స్ లో బతికి ప్లాట్ఫామ్ మీద చచ్చినట్టు నువ్వు ఈ చుంచు మొహంగాడికి భయపడతావేంటి బావా? భయం కాదురా, వాడు నా హ్యూమన్ కంప్యూటర్. నా చీకటి సామ్రాజ్యం అకౌంట్లన్నీ వాడి బుర్రలోనే ఉన్నాయి. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకవు, ఏ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కనపడ. అలా అని ఊరుకుంటే వీడు పాటలతోటే మనల్ని తూట్లు పొడిచి చంపేస్తాడు. అరే, జీవితంలో పైకి రావాలంటే కొంత ఓర్పు కావాలరా. నన్ను చూడు, ఇందాక వాళ్ళు శాంతిని చంపకుండా వచ్చినందుకు నాకు చాలా కోపం వచ్చింది. అయినా పనిష్మెంట్ ఇచ్చానా? క్యాష్ ఇచ్చి పంపించాను. నాకింకో చిన్న డౌట్. ఏంట్రా అది? అసలు ఆ శాంతిని నీ కూతురని నమ్మించడం ఎందుకు? దాన్ని అక్కడ నువ్వు వదిలి రావడం ఎందుకు? మళ్లీ గుండాల్ని పంపి దాన్ని లేపేమని చెప్పడం ఎందుకు? ఒకదానికొకటి కనెక్షన్ లేదేంటి బావా? శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా? అదేంటి, మాధవి ఒక్కతేగా నీ కూతురు? కాదు, అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు. కానీ నీ అక్క కాదు. కలిసి వచ్చే వాళ్ళకి నడిసొచ్చేవాళ్ళు పుడతారని నాకు కలిసి వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిసొచ్చింది. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. నా నుంచి నీకేమైనా సహాయం కావాలా? అవునండి. చెప్పమ్మా, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను. మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి. అలాగమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటిదాన్ని కాదండి, నిజంగా నేను మీ బిడ్డని. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవునండి, ఒకప్పుడు మీరు చేసిన నాన్సెన్స్ వలన పుట్టిన దాన్ని. నేను మహాలక్ష్మి కూతుర్ని. మహాలక్ష్మి కూతురువా? అవును. ఇదిగో, మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో. ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ మొన్ననే ఈ నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది. నీకెంత కావాలో చెప్పు. నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. నీ ఆస్తి కోసమో, నీ అంతస్తు కోసమో, నీ కూతురు హోదాలో కులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నాకు తండ్రి, నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియచెప్పడానికి వచ్చాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి. వాటిని బయట పెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు. వస్తాను. ఆగమ్మా, నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నువ్వు నా బిడ్డవని ఒప్పుకుంటున్నాను అని నా దగ్గర కాదు, 10 మందిలో ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. రేపో మాపో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడతో సంబంధం ఉందని, దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. దాంతో పాలిటిక్స్ లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా. చూడమ్మా, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశానో అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని 10 మందిలో ఒప్పుకుంటాను. అమ్మ బావా, నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఏం బుర్రా, ఏం యాక్టింగ్! ఆదరగొట్టేశా బావా. అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా 4వ సారి ఎన్నికయ్యారు. శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై 2,86,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. వరుసగా 4 సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి, ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి,
ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామంలో, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంట్రా, ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి, ఆడికి కొడతారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయకున్నా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ తీసి చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మరు లేకపోతే ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు ఖర్చు తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పటిది కాదు, ఎత్తనం అట్లాంటిది. ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. ఫుల్ గిస్సలాడేదండి జత కూడేనండి, మందు బాగా కొట్టేనండి, తెగ ఊగేనండి. శాంతి, శాంతిని కాదు. అరే మందేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా? నువ్వు శాంతివే, నేను నిన్ను రేప్ చేస్తాను, నీ బాబుకి అల్లుండి అయిపోతాను, నా బాబుని మంత్రి గారికి ఎంకుండి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ, ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్ గా ఉంది. కొంప తీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా? ఏమైతే నాకే నా పొంగడం, నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడ ఎవరో వచ్చారు? ఎక్స్క్యూజ్ మీ. వదలమ్మా, వీడి ప్రాణాలు తీసేస్తాను. అతను వదిలే. చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి
ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. అంత పని చేయకు. వాడికి ఎలాగో పరువు లేదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది. అందుకే ఎవరికి చెప్పనని మాట. ఎవరికి చెప్పండి.